హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాక్డ్ ఇన్ లవ్. సో ఈ రోజు మాకు ఒక చిన్న రోడ్ ట్రిప్ అన్నమాట. సో బెంగళూరు వస్తున్నాం అని అనుకున్నప్పుడే, గాడ్ బ్లెస్ యూ, అనుకున్నప్పటికే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉండే, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఈ రోడ్ ట్రిప్కి వెళ్ళాలని అనుకున్నాను. సో ముందేంటంటే ఫస్ట్ బెంగళూరు వచ్చి బెంగళూరులో కార్ రెంట్ కి తీసుకొని వెళ్దాము, అలా అలా ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకున్నాము. ఫైనలీ మేము బెంగళూరులో ఉండడం వల్ల ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కదా. సో అందుకనే ఇప్పుడు ఈ రోడ్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము. అండ్ నేను మిస్టర్ అయితే రెడీ అయిపోయాము, ఆవిష్ ఒక్కడే రెడీ అవ్వలేదు. పాపం వాడికి అలా బెడ్ మీద నుంచి తీసుకొని వచ్చేసాం. సో నైట్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు ఆవిష్. మార్నింగ్ అయ్యేసరికి మాత్రం లెగలేదు కదా నాన్న అంట. సో ఈ రోడ్ ట్రిప్ అంతా మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఆవిష్ కి ఎలాగ చూసుకున్నాము, మా ఫస్ట్ రోడ్ ట్రిప్ విత్ ఆవిష్. సో ఇవన్నీ మీరు ఈ వ్లాగ్ లో చూడొచ్చు. అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ హోటల్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కి. ఆన్ ది వే టు మైసూర్ ఉంటుంది ఈ హోటల్. ఆవిష్ మార్నింగ్ క్రాంకినెస్ ఉంటుంది కదా, అలా ఉన్నాడు. అది ముక్కలకు వచ్చిందంటే ఏంటి యాక్టింగ్. హోటల్ నేమ్ దీని మీద లేదులే, హోటల్ నేమ్ దీని మీద లేదు. కదంబ రెస్టారెంట్, కదంబ వెజ్, ఆపోజిట్ ఆఫ్ టొయోటా షోరూమ్. రోడ్ ట్రిప్ మాత్రం మాకు చాలా స్పెషల్గా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నాకు ఎందుకో ఈసారి మాత్రం ఆవిష్ చాలా పెద్ద అయిపోయాడు. వాడికి అసలు అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇన్ని రోజులు ఏంటంటే వాడు బాటిల్ స్టెరిలైజ్ చేసుకొని, వాడు ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇవన్నీ ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే వాడు పెద్ద అయిపోయాడు. వాడి మటుకు వాడు తింటున్నాడు. వాడు ఫుడ్ కోసం ఇబ్బంది లేదు. వాడు బాటిల్స్ తీసుకెళ్ళాలని, మిల్క్ అని ఇదని ఏమి ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఏసే డైపర్స్ అనమాట. వాడు ఒక్క డైపర్స్ మనం క్యారీ చేస్తే చాలు. సో వాడు వాటర్ బాటిల్, డైపర్స్ ఒక్కటే మనం క్యారీ చేయాల్సింది. సో నాకు మిస్టర్ ఏకి చాలా డిఫరెంట్గా అనిపించింది. వాడు ఏంటి ఎంత పెద్ద అయిపోతున్నాడు. అండ్ మాటలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకా మాకు అసలు ఫుల్ టైం పాస్ అయిపోయింది అనమాట. కార్లో కూడా చిన్నప్పుడు అంతా ఫుల్ పడుకునే పోయేవాడు. ఇప్పుడు ఏంటంటే పడుకోవడం తక్కువ, ఇంకా మాటలు, ఆటలు ఇవన్నీ ఎక్కువ. అంత ఇబ్బంది కూడా పెట్టలేదు. మాకైతే చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఈ ట్రిప్ అంతా. సో మా రోడ్ ట్రిప్ స్టార్టింగ్ ఇలా జరిగింది. గైస్, బ్రేక్ఫాస్ట్ అయితే రికమెండెడ్, మాకైతే నచ్చింది. సో మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ హాయ్ చేసి తినేసి మీరు మళ్ళీ స్టార్ట్ అయితే బెటర్. ఎందుకంటే ఇంకా ఈ వేలోని చాలా లిమిటెడ్ గా ఫుడ్ ప్లేసెస్ ఉంటాయి, లేకపోయినా ఆశ్చర్యం లేదు. సో ఇక్కడే ఫినిష్ చేసేసుకుంటే బెటర్. ఇది యాక్చువల్ గా బెంగళూరు మైసూర్ హైవే మధ్యలో మీరు ఎగ్జిట్ అవడానికి ఉండదు. వన్స్ ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఎగ్జిట్ అవడానికి. సో మీరు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయితే బెటర్, ఎవరైనా ప్లాన్ చేస్తే. ఎస్, సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేయండి. సో మా రోడ్ ట్రిప్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. చెప్పు ఆవిష్, చెప్పు. ఇంకా నిద్ర మత్తులోంచి బయటికి రాలేదు ఆవిష్. చూడండి ఎంత క్యూట్ గా కూర్చున్నాడా, అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు ఫోన్ ఆపగానా. సో ఇవంతా యాక్టింగ్ అంతేనే, యాక్టింగ్ 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 ఆవిష్ యాక్టింగ్. అరే 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 నాన్న, నువ్వు పెద్దయ్యాక ఏమవుతా నాన్న? డాక్టరా? డాక్టర్ అవుతావా? ఇంజనీర్ అవుతావా? హీరో అవుతావా? ఆవిష్ కి హీరో అవుతావా అని అడిగితే వాడికి చాలా ఇష్టం, అందుకనే అడుగుతున్నా. సో లెట్స్ గో. మాక్సిమం వీడియోస్లోనే ఆవిష్ రా వాయిసే ఉంచాలని అనుకుంటున్నాను, అలాగే ప్రయత్నిస్తున్నాను కూడా. ఎందుకంటే నాకు మళ్ళీ మళ్ళీ అవి చూసినప్పుడు వాటి చిన్న చిన్న ఈ ఇంపార్టెంట్ మెమొరీస్ అన్నవి అలా గుర్తొస్తున్నాయి. చాలా క్యూట్గా అనిపిస్తుంది వాళ్ళ మాటలు. ఈ స్టేజ్, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలోనే వాళ్ళు అడిగే క్వశ్చన్స్, వాళ్ళు అడిగే మాటలు చాలా క్యూట్గా అనిపిస్తాయి కదా. టిప్పు సుల్తాన్ మ్యూజియం కన్నా ప్యాలెస్, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో మైసూర్కి వెళ్ళక ముందే ఇది ఉంటుంది. సో ఆన్ ది వేలో ఇది ఫస్ట్ చూసేసుకొని ఇంకా అలా వెళ్ళిపోవడమే. ఎంట్రన్స్ చూడండి, నాకు జైపూర్ వైబ్స్ వస్తున్నాయి ఎందుకు. అప్పుడు జైపూర్ లో కూడా ఇలాగే వెళ్ళాం కదా, చిన్న చిన్న ఎంట్రన్స్లు ఉంటాయి, చాలా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి ఇంకా అలా వెళ్ళాము అప్పుడు. సో ఇదే శ్రీరంగపట్నం.
శ్రీరంగపట్నం రంగస్వామి టెంపుల్. టెంపులా? ఓకే, ఇది ఫేమస్ అనుకుంటా, విన్నట్టున్నాను టెంపుల్. సో మనం ఈ ముందుకెళ్ళి ఒక 900 మీటర్స్ అయితే వచ్చేస్తుంది. పుష్ప ఫోటోవా వచ్చిందా? మా గూగుల్ మాకు మోసం చేసింది. యాక్చువల్ గా మేము వెళ్ళిన రూట్ అది ఏం టెంపుల్ చెప్పాను, రంగనాథ్ స్వామి టెంపుల్ కి లొకేట్ చేసింది మాకు. ఇప్పుడేమో అది కాదు అని చెప్పి మళ్ళీ ఇంకా వేరే రూట్ కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. గైస్, మేము యాక్చువల్ గా అడ్రస్ అడుగుదాం అనుకున్నాము. ఇది యాక్చువల్ గా గూగుల్ మ్యాప్స్ లో లొకేట్ అవ్వట్లేదు. అడ్రస్ అడుగుదాం అనుకుంటే ఒక అతను పరిగెట్టుకొని వచ్చి అడ్రస్ చెప్తున్నారు. సరే ఏంటి అంత హడావిడిగా చెప్తున్నారు అని అనుకుంటే 7 ప్లేసెస్ టూర్ గైడ్ మేడం అని చెప్పేసి 700 రూపీస్ పే చేయండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇంకా ఫుల్ నవ్వు వచ్చేసి వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. యాక్చువల్ గా మేము మా కార్లో వచ్చాం కదా, ఇంకా తెలుగులో మాట్లాడుతున్నారు అనమాట. అతను మాట్లాడి పార్కింగ్ ఇంత అవుతుంది, నేనైతే ఇంత తక్కువ దగ్గరలో తీసుకెళ్లిపోతాను, తక్కువ టైంలో తక్కువ రేట్ లోని ప్రైస్ లోనే అని చెప్పారు. సో మొత్తానికి అదైతే మేము తీసుకోలేదు. మేమైతే ప్యాలెస్ దగ్గరకు వచ్చాము. ఇదన్నా ఓకే, ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు తెలిసి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయము, ఫాస్ట్ గా అయిపోద్ది. బస్సెస్ చూసారా, అప్పుడే ఎన్ని బస్సెస్ వచ్చాయి అంటే నాకు తెలిసి స్కూల్ పిక్నిక్స్ కి గట్రా తీసుకొస్తారేమో, ఎక్స్కర్షన్స్ కి పిక్నిక్స్ కి తీసుకొని వస్తారు అనుకుంటా. ప్యాలెస్ కి అయితే వచ్చేసాం. లోపలికి అనిపించిందంతే అనుకుంటా. మనం జైపూర్ చూస్తాం కదా, అందుకే ఇవన్నీ అంత అంటే సింపుల్ గా అనిపిస్తున్నాయి. ఆ డాగ్ ని వెనకాలే వస్తుందానా? వాళ్ళ బేబీ. హ్యాండ్ పట్టుకో, హ్యాండ్స్ పట్టుకో. ఆన్లైన్ టికెట్స్ తీయాలని చెప్పి మిస్టరే టికెట్స్ తీస్తున్నారు. నేను ఆ విషయం వెయిట్ చేస్తున్నాను. లోపలికి వెళ్దాం వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. వెళ్దాం, టికెట్ తీసుకొని వెళ్ళాలి. పిజియన్స్ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను కదా అంటున్నాడు. సో ఇంకా నడుస్తున్నాం. ఆవిష్ ఒప్పుకోవట్లేదు అసలు ఎక్కడ ఆగుదామంటే. సో ఇంకా వెళ్ళాల్సిందే. చూద్దామా, అలా వెళ్ళిపోవడమేనా? ఓహో, ఆగ్రాలోని ఉంటాయి చూసారా, కోల్కతాలోని ఆగ్రాలోని ఆ స్టైల్లో ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు ఎండ చాలా గట్టి కొడుతుంది. ఫస్ట్ టైం మాకు చెమట అనేది వచ్చింది బెంగళూరు వచ్చిన తర్వాత. మేము వింటర్లో వచ్చాం కాబట్టి అప్పటి నుంచి ఇంకా చల్లగా ఉంది. ఫేస్ పెట్టుకూడదు, అది ఎత్తుకొని అది చూపించండి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హిస్టరీ. ఇగో ఈ హోల్ లోపల చూడు.
చూసావా, ఏం కనిపించదు. ఎలా చెప్పావు? వావ్ ఇంత పెద్ద టైరా అని చెప్పు. ఎలా చెప్పావు? ఇది చూడగానే ఆవిష్ అయితే వావ్ ఇంత పెద్ద టైరా అని అన్నాడు. ఆవిష్ ఏ చెప్పు. ఓకే, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. మేము ఎప్పుడైతే మైసూర్ వెళ్ళాలి, ఇలాగ మైసూర్ నుంచి కూర్గ్ వెళ్ళాలి అనుకున్నామో అప్పటి నుంచి మిస్టరే స్టార్ట్ చేశారు. ఈ కార్ మ్యూజియంకి అయితే వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. అది ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉంది అని. సో ఆన్ ది వేలోని ముందు మైసూర్కి బిఫోర్ ఈ కార్ మ్యూజియం అనేది వస్తుంది. ఎగ్జాక్ట్గా పేరు నాకు తెలీదు, కార్ మ్యూజియం అని మాత్రం తెలుసు. సో ఇందులోనే ఏంటంటే ఫ్రమ్ ఒక పర్సన్ ఉన్నారు, ఎవరైతే హెడ్ ఉంటారో అతను కొన్ని కార్స్ని కలెక్ట్ చేశారు, ఓల్డ్ కార్స్ని కూడా కలెక్ట్ చేశారు అనమాట. సో ఆ కలెక్షన్స్ అంతా ఇక్కడైతే డిస్ప్లే చేశారు. మీకు ముఖ చిత్రం ఏంటి? ఆవిష్ కూడా ఎక్సైటెడ్. అందులో రెడ్ కార్ ఉంటుందా, ఎల్లో కార్ ఉంటుందా అని అడుగుతున్నాడు. వెళ్ళి చూద్దాం ఏ కలర్ కార్స్ ఉంటాయి ఏంటి అని దీని సంగతి. ఆ బ్లాక్ కార్ చూస్తాడట. అప్పుడువే బయట ఒక అతను ఫోటో ఉంది కదా, అతను నానా నీ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కొంటారా? మనం ఇప్పుడు కొందామన్నా వాళ్ళు అమ్మరు. అయితే కార్స్ అన్ని ఎగ్జిబిట్ చేశారు. సో ఫ్రమ్ బులక్ కార్ట్స్ నుంచి ఎలాగైతే మోడర్న్ కార్స్ వరకు, ఇంకా కింద ఫ్లోర్లోని మిలిటరీ ట్రక్స్ కానీ, ఇంకా ఫుడ్ ట్రక్స్ అలాంటివి, కొంచెం ట్రెడిషనల్వి అలాంటివి కూడా పెట్టారనమాట. సో ఎవరైతే బైక్ లవర్స్, కార్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ హిస్టరీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఒకే ప్లేస్లోనే అన్నీ చూడొచ్చు. సో బైక్స్ని కూడా ఫ్యూ బైక్స్ని కూడా డిస్ప్లే చేశారు. సో ఏంటంటే ఇవన్నీ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా, ఇవన్నీ కలెక్షన్ కానీ మళ్ళీ ఇప్పుడు మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కష్టము. నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను, ఏన్షియంట్ ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి. ఎందుకంటే మోర్ దెన్ ఎనఫ్ స్పేస్ ఉందన్నమాట. సో డిస్ప్లే చేసిన ఆశ్చర్యం లేదు. వస్తున్నా, మీరిద్దరు అలా అక్కడికి వెళ్ళండి, అప్పుడు నేను వస్తా. ఏదో ఒకటి పెట్టారు, నాకు తెలిసి ఇవన్నీ ఒరిజినల్గా యూజ్ చేసినవి. ఆవిష్ ఆవిష్కి భయం వస్తుంది ఇలా వెళ్ళడానికి. ఇది కాంతార మూవీలో అవతారం. మీలో ఎంతమంది కాంతార మూవీ చూసారు? సో అందులో చూసుకుంటే ఈ అవతారము అండ్ ఈ అవతారం ఇవన్నీ కూడా కొన్ని సీన్స్ అన్నీ చూసి ఉండొచ్చు. సో కామెంట్ చేయండి ఎవరెవరు చూసారా కాంతార మూవీ. కుకీస్ అవన్నీ చేస్తారు కదా, అవును, పాన్ కేక్స్.
వేరేలాగా ఉంది ఐశ్వర్య అని. ఏంటది? మైసూర్ మహారాజా. నాలాగే ఉన్నాడా? ఏదో ఫోటో చూసి వేసి ఉంటారు. టైర్డ్ అయిపోయి పొడుచుకుంటాడు ఆవేష్. హలో, వెల్కమ్ బ్యాక్. సో నేను ఇంటి దగ్గర నుంచి రోటీ చేసుకొని తీసుకొచ్చా ఆవేష్ కోసం లంచ్. ఏం చేస్తాము, బయటకు వెళ్ళినప్పుడు వాడి ఇష్టం అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా చిన్న ముక్క తిన్నాడు, ఇది ఫినిష్ చేయాలి. ఆవేష్ బాగుందా? బాగా చేశాను రోటీ. ఏం చేశాను? పుష్ప. పుష్ప ఎందుకు? పుష్ప ఫ్యాన్ యాక్చువల్ గా ఆవిష్. అంటే సినిమా చూడలేదు, బట్ వాడి గెటప్ కి ఫ్యాన్, అల్లు అర్జున్ గెటప్ కి. సో ఈరోజు మేము మూవీకి కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి వెళ్తామో లేదో, ఇంకా టికెట్స్ ఏం తీసుకోలేదు. అండ్ ఇప్పుడైతే ప్యాలెస్ కి వెళ్తున్నాము, మైసూర్ ప్యాలెస్. మేము చాలా చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇక్కడ చాలా ఎండగా ఉంది. సో ప్యాలెస్ కి అయితే వచ్చేసాం. శారీ కట్టుకోవడానికి మెయిన్ రీజన్ టెంపుల్ అనమాట. సో టెంపుల్కి ఎలాగో వెళ్తున్నామని ప్యాలెస్ కూడా నేను శారీలోనే ఎక్స్ప్లోర్ చేశాను. సో మంచిగా దర్శనం కూడా అయింది. ఆ రోజు అంత జనాలు ఏం లేరు. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా రూమ్కి వచ్చి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అయితే షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము మూవీ చూడడానికి. మేము పుష్ప మూవీకి వెళ్తున్నాము. లిటరలీ లాస్ట్ మినిట్, ఇంకా లాస్ట్ మినిట్కి టైం అయిపోతుంది. ఇప్పుడు వెళ్తున్నాము, ఇక్కడ మాల్ ఆఫ్ మైసూర్లో వెళ్తున్నాము. సో షాపింగ్ ఏం చూడట్లేదు కానీ మూవీకి అయితే వెళ్తున్నాం. మా మమ్మీ వాళ్ళు చూసి వెళ్ళాలి అని చెప్పారని, మా రివ్యూ ఎలా ఉందో చెప్తాను మీకు. మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోవడం వల్ల అనుకుంటా నాకైతే మూవీ అంతేం అనిపించలేదు, హెడేక్ వచ్చేసింది ఫుల్గా. ఇంకా నైట్ అయిపోయింది, నైట్ షోకి వెళ్ళాము. సో మధ్యలో మైసూర్లోని చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. సో ఇలా అయింది డే 1 అయితే. డే 1 ఆఫ్ ద రోడ్ ట్రిప్ అనమాట. మంచిగా బాగా అయిపోయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంతా మంచిగా యూటిలైజ్ చేసుకున్నాం డేని, ఎక్కడ ఏం వేస్ట్ చేయకుండా. సో నెక్స్ట్ డే వ్లాగ్ అనేది నెక్స్ట్ తర్వాత పెడతాను. సో ఆ నోటిఫికేషన్ రావాలంటే బెల్ రింగ్ చేసుకొని, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.